ఆవుకు రంగులు ఉన్నవి కానీ పాలకు రంగులు ఉన్నాయా? అంటే ఆవు తెల్ల ఆవులుంటాయి, నల్ల ఆవులుంటాయి, రకరకాల కలర్స్ ఉన్నటువంటి ఆవులుంటాయి. సో అది జీవాత్మ క్యారెక్టర్. కానీ నల్ల ఆవు గాని తెల్ల ఆవు గాని ఇచ్చే పాలు తెల్లగుంటాయి. సో ఆ పాల క్యారెక్టర్ ఏంటంటే మనకు పరమాత్మ క్యారెక్టర్. ఏటికి వంపులుంటాయి, ఏటికి రకరకాలుగా క్రాసులు తిరుగుతూ వంపులు ఉంటాయి, కానీ నీటికి వంపులు ఉండవు. సో ఏటి క్యారెక్టర్ జీవాత్మ క్యారెక్టర్, నీటి క్యారెక్టర్ పరమాత్మ క్యారెక్టర్. అట్లాగే భజనకు హంగులుంటాయి. భజన ఒక్కొక్కరు ఒక హంగులతోటి భజన చేస్తూ ఉంటారు, కానీ భక్తికి హంగులు ఉండవు. భక్తి అనేది అది చాలా ఉదారమైనటువంటి విశాలమైనటువంటి స్వభావం ఉన్నటువంటిది భక్తి. కాబట్టి భజన అనేది జీవాత్మ క్యారెక్టర్, భక్తి అనేది పరమాత్మ క్యారెక్టర్. అట్లాగే చెరుకుకు వంకలుంటాయి. చెరకు గడలకు వంకలుంటాయి. సో ఆ వంకరగా ఉన్నటువంటి చెరకు గడల నుంచి వచ్చేదానికి తీపికి వంకలు ఉండవు. కాబట్టి చెరకు గడ జీవాత్మ క్యారెక్టర్, తీపి అనేది పరమాత్మ క్యారెక్టర్. అట్లాగే పూలకు రంగులుంటాయి. రకరకాల పూలు రకరకాల కలర్స్ తోటి ఉంటాయి, అది జీవాత్మ క్యారెక్టర్. పూజకు రంగులు ఉండవు, పూజ అనేది పరమాత్మ క్యారెక్టర్. అట్లాగే మనసుకు రంగులు ఉంటాయి. ఒక్కొక్క మనసు ఒక రకంగా ప్రవర్తన చేస్తూ ఉంటుంది. ఒకరికి ఈర్ష్య ఉంటది, ఒకరికి ద్వేషం ఉంటది, ఒకరికి ప్రేమ ఉంటది, ఒకరికి అనురాగం ఉంటది, ఒకరికి ఆప్యాయత ఉంటది, ఒకరికి స్వార్థం ఉంటది, ఒకరు అన్యాయంగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. అంటే ఏంది? మనసుకు రంగులు ఉంటాయి, అది జీవాత్మ క్యారెక్టర్. కానీ ఆత్మకి రంగులు ఉండవు, అది పరమాత్మ క్యారెక్టర్. కాబట్టి యోగా అంటే యుజ్యతే అనేన ఇది యోగ. అంటే జీవాత్మ స్వభావం నుంచి పరమాత్మ స్వభావానికి కనెక్షన్ కావడమే యోగము. యుజ్యతే అనేన ఇతి యోగ. యుజ్యతే అనేన ఇతి యోగ. యుజ్ వైయుజే అంటే కలయుట, మెర్జింగ్, జాయినింగ్, కనెక్షన్. టు ఓమ్? జీవాత్మ టు పరమాత్మ. జీవాత్మ అంటే కుచించుకుపోయినటువంటి స్వభావము, న్యారో క్యారెక్టర్. కామ, క్రోధ, లోభ, మోహ, మద, చర్య, ఈర్ష్య, స్వార్థం, ద్వేషం, అన్యాయం, అమానత్వం, రకరకాల చెడు వ్యసనాలతో కూడుకున్నటువంటి క్యారెక్టర్ జీవాత్మ. పరమాత్మ అంటే బ్రాడ్ క్యారెక్టర్, విశాలమైనటువంటి హృదయం, ఉదారమైనటువంటి స్వభావం. సో దానికి కనెక్షన్ కావడమే యోగం. సో మనకి ఆ పాట ద్వారా మీకు అందరికి అర్థమైందని నేను భావిస్తున్నా. ఒక మంచి స్టోరీ చెప్తా, వినండి. జీవాత్మ స్వభావం ఉన్నటువంటి శిష్యుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వస్తాడు. రామకృష్ణ పరమహంసకి ఆ శిష్యుని గురించి తెలుసు, వీడు వేస్ట్ ఫెలో అని. సో వీడు చీటికి మాటికి చిందులు వేస్తాడని, చిన్న చిన్న విషయాలకు ఘర్షణ పడతాడని, చిన్న చిన్న విషయాలకు మానసిక ఆందోళన కలుగుతుందని, కుంగుబాటని, ఒత్తిడి అని. సో వాంది జీవాత్మ స్వభావం అని తెలుసు. ఎవరికి తెలుసు? గురువు గారికి తెలుసు. అప్పుడు శిష్యుడు వస్తాడు, గురువు గారు నాకు మానసిక ప్రశాంతత కోల్పోయాను, మానసిక ప్రశాంతత లేదు, నాకు ఇప్పుడు మానసిక ప్రశాంతత కావాలి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అని చెప్పి రామకృష్ణ పరమహంస దగ్గరికి ఆ శిష్యుడు వస్తాడు. సో గురువు గారికి తెలుసు కాబట్టి శిష్యునికి హితబోధ చేయాలనుకుంటాడు, బుద్ధి చెప్పాలనుకుంటాడు. అరే శిష్య, అక్కడ దగ్గరలో గ్లాసులో వాటర్ తీసుకో, అక్కడ పక్కకి ఒక సాల్ట్ ప్యాకెట్ ఉంటుంది, ఆ ప్యాకెట్ పట్టుకున్నామంటాడు. సాల్ట్ ప్యాకెట్. సో గ్లాస్ వాటర్ తీసుకొని వస్తాడు, సాల్ట్ ప్యాకెట్ తోటి వస్తాడు. ఆ గ్లాసు వాటర్ లో 3 స్పూన్ల సాల్ట్ కలుపు అంటాడు. 3 స్పూన్ల సాల్ట్ కలుపు అంటే టక 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 కలుపుతా అంటాడు. ఎందుకంటే ఏదో నాకు సొల్యూషన్ ఇక్కడ దొరకబోతుందని కలుపుతా అంటున్నాను. సో 3 స్పూన్లు ఆ గ్లాస్ వాటర్ కి యాడ్ చేసి మొత్తం స్పూన్ తోటి కలిపిన తర్వాత తాగు అంటాడు. గురువు చెప్పిన మాట వినాలి కాబట్టి ఒకసారి ఇట్లా సిప్ చేస్తాడు. ఎట్లుంటది వాటర్? అది విషంగా ఉంటది. సో అప్పుడు శిష్యుడు ఇంకా
కోపం చేస్తూ గురువు గారి మీదికి నేనేదో మానసిక ప్రశాంతత కొరకని వస్తే నా ఉన్న ప్రశాంతతను మీరు చెడగొడుతున్నారు, ఇది న్యాయమా ఇది అని చెప్పి గురువు గారిని ప్రశ్నిస్తా అంటాడు. అప్పుడు గురువు గారు ఏం చేస్తారంటే మళ్ళీ ఒక ఆటో ఎంగేజ్ తీసుకుంటామని చెప్తాడు. వెళ్ళి ఆటో పట్టుకొని వస్తాడు. ఆటోలా ఒక ఉప్పు బస్తా వేయని చెప్తాడు. వేస్తాడు. వేసి ఆటోలా ఇద్దరు గురువులు శిష్యులు ఇద్దరు ఆ ఊరి పక్కకు ఉన్నటువంటి పెద్ద చెరువు దగ్గరికి వెళ్తారు. పెద్ద చెరువు దగ్గరికి వెళ్తే ఆ ఉప్పు బస్తను ఆ చెరువులో పడేయమంటాడు. పడేసి అటు ఇటు కలుపమంటాడు. ఇప్పుడు బాబు ఒక గ్లాస్ వాటర్ తాగని చెప్తాడు. అప్పుడు శిష్యుడు గ్లాస్ వాటర్ తాగుతాడు. ఎట్లా ఉందని అడుగుతాడు. చాలా అమృతంగా ఉన్నాయి, నీరు తీయగా ఉన్నాయి, ప్యూరిఫైడ్ వాటర్ లాగా ఉన్నాయి అని చెప్తాడు. అప్పుడు గురువు గారు ఏం చెప్తారంటే, అరే ఈడియట్, నువ్వు మానసిక ప్రశాంతత కోల్పోవడానికి కారణం ఏంటంటే నీ స్వభావము, నీ క్యారెక్టర్ గ్లాస్ లాగా ఉంది. ఓకేనా? అదే నీ స్వభావము, నీ క్యారెక్టర్ చెరువులాగా అయితే నీకు మానసిక ప్రశాంతత వస్తుంది, మానసిక కుంగుబాటు ఉండదు, మానసిక ఆందోళన ఉండదు, మానసిక ఒత్తిడి ఉండదు. అంటే గ్లాసు వాటర్కి 3 చెంచాలు విషం చేస్తే విశాలంగా ఉన్నటువంటి పెద్ద చెరువుకి ఉప్పు బస్త కూడా ఏం చేయలేదు. అర్థమైందా? సో మన క్యారెక్టర్ విశాలమైనటువంటి హృదయంతో, ఉదారమైనటువంటి స్వభావంతో ఉంటే నువ్వు చిన్న చిన్న విషయాలకు ఘర్షణ పడవు, చిన్న చిన్న విషయాలకు చీటికి మాటికి చిందులు వేయవు, చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందవు, చిన్న చిన్న విషయాలకి ఒత్తిడికి లోనవ్వవు, చిన్న చిన్న విషయాలకి కుంగుబాటుకు లోనవ్వవు. కాబట్టి బాబు, నీ యొక్క స్వభావము విశాలంగా ఉండాలి, ఉదారంగా ఉండాలి, బ్రాడ్గా ఉండాలి అని చెప్పి హితబోధ చేస్తాడు. కాబట్టి ఫస్ట్ వాని క్యారెక్టర్ ఏంటి? జీవాత్మ క్యారెక్టర్. సో గ్లాస్ లాంటి క్యారెక్టర్, నీ క్యారెక్టర్ ఎట్లా కావాలంటే చెరువులాగా తయారవ్వాలి, విశాలంగా ఉన్నటువంటి చెరువులాగా తయారవ్వాలి. 3 స్పూన్లు కాదు కదా, 3 ఉప్పు బస్తాలు కూడా ఆ చెరువును ఏం చేయలేవు. కాబట్టి నీవు జీవితంలో చిన్న చిన్న విషయాలకు ఘర్షణ పడి మానసిక ప్రశాంతతను ఎందుకు కోల్పోతున్నావు అంటే నీ స్వభావం జీవాత్మలాగా ఉంది. కాబట్టి పరమాత్మ స్వభావం వచ్చినప్పుడు నీకు ఆ విషయాలు నిన్ను ఏమి చేయవు అని చెప్పి హితబోధ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద యోగా డెఫినేషన్, రైట్? మరి సెకండ్ డెఫినేషన్ మనకి, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ యోగా? ఎవరైనా చెప్తారా? యోగాకు ఫాదర్ ఎవరు? ఈ క్వశ్చన్ వేస్తే ఒక స్టూడెంట్ ఏం చెప్పిండంటే రామ్దేవ్ బాబా అన్నాడు. రామ్దేవ్ బాబా, రామ్దేవ్ బాబా ఈజ్ ద ఫాదర్ ఆఫ్ యోగా. ఎందుకు బాబా అని అడిగాను. అడిగితే ప్రతిరోజు నేను పేపర్లో చూస్తా ఉంటాను, పతంజలి ప్రొడక్ట్స్, పతంజలి యోగా, పతంజలి అని రామ్దేవ్ బాబా ఆ ఫోటో వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయనేనా ఫాదర్? పతంజలి మహర్షి. సో పతంజలి మహర్షి ఫాదర్ ఆఫ్ యోగా డెఫినేషన్ యోగా ఏంటంటే యోగ చిత్త వృత్తి నిరోధ. యోగ చిత్త వృత్తి నిరోధ. యాజ్ ఫర్ పతంజలి మహర్షి, వాట్ ఈజ్ యోగా? యోగ చిత్త వృత్తి నిరోధ. యోగా అంటే ఏంది? కలయిక. దేన్ని దేనితోటి కలపడము? జీవాత్మ పరమాత్మ తోటి కలపడం యోగా. చిత్త, చిత్త అంటే మైండ్, మనసు. వృత్తి, వృత్తి అంటే థాట్స్, ఆలోచనలు. నిరోధ అంటే కంట్రోల్ చేయడం, తగ్గించడం. దిస్ ఈజ్ కాల్డ్ యోగా. యోగ చిత్త వృత్తి నిరోధ అంటే యోగా చేయడం ద్వారా చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను మనం నిరోధించవచ్చు. ఎందుకు నిరోధించాలి చెప్పండి ఎవరైనా? సానుకూలమైన ఆలోచనలు రాకపోతే, ఎప్పుడు అలజడితో ఉంటే ఏకాగ్రతతో ఏ పనిని చేయలేము. గుడ్. సో మనకి యాజ్ పర్ సైకాలజీ పర్ డే
40,000 ఆలోచనలు ఒక సామాన్యమైనటువంటి మనిషికి వస్తాయి. 40,000 కాస్త 50,000, 50,000 కాస్త 60,000, 60,000 కాస్త 70,000, అట్లా 1,00,000 వరకు పోతే ఆ మనిషి యొక్క పరిస్థితి మెంటల్లీ రిటార్డెడ్. ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకువెళ్తే ఆ బ్రెయిన్ కి ఎలక్ట్రోడ్స్ కనెక్షన్ చేసి ఆ కంప్యూటర్ స్క్రీన్ పైన చూస్తే తన మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు, రకరకాల ఆలోచనలు, మల్టిపుల్ థాట్స్ పర్ డే 1,00,000 వస్తాయట. అంటే ఏంది? అనవసరమైనటువంటి ఆలోచనలు, వైరస్ ఆలోచనలు బుర్ర నిండా నిండిపోతే మనకు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిది? సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంది, బాబు ఫోటోలు తీరా అంటే టక 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 ఫోటోలు అన్ని అనవసరమైనవన్నీ తీసేసిండు. తీసేస్తే మెమొరీ ఫుల్ అని వచ్చింది. ఏం చేయాలి అప్పుడు? కొన్ని డిలీట్ చేశారు. అప్పుడు కొన్ని అనవసరమైనటువంటి ఫోటోలన్నీ డిలీట్ చేస్తే అందులో మళ్ళీ ఓపెన్ స్పేస్ ఏర్పడి మనం మళ్ళీ అవసరమైన ఫోటోలు తీయడం కొరకు ఆ సెల్ ఫోన్ లో మనకి ఓపెన్ ప్లేస్ ఏర్పడుతుంది. సో అలాగే మన బుర్రలో పర్ డే 40,000 ఆలోచనలు వస్తుంటాయి. ఆ 40,000 ఆలోచనలకు స్వస్తి పలికి పరిమితమైనటువంటి ఆలోచనల పైన మన మనసు కేంద్రీకరిస్తే మనకి గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చి గొప్ప గొప్ప కార్యాలు చేస్తాము అనేది దీని యొక్క అంతర అర్థం. యోగ చిత్త వృత్తి నిరోధ. చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను నిరోధించడమే యోగం. మన మనసు అనేది ఎట్లా ఉంటది? వాస్తవంగా ఉండాలి. నువ్వు యోగా చేసేటివానివి అయితే ఒక 1/2 అవర్ మెడిటేషన్ చేస్తే నీ యొక్క మైండ్ ఒక తెల్ల పేపర్ లాగా తయారవుతుంది. 1/2 అవర్ నుంచి 1 అవర్ మీరు మెడిటేషన్ చేస్తే అంతకు ముందు పిచ్చి పిచ్చి ఆలోచనలతో నిండి ఉన్నటువంటి మనసు నువ్వు 1/2 అవర్ నుంచి 1 అవర్ ధ్యానం చేస్తే నీ మైండ్ లో ఉన్నటువంటి ఆ పిచ్చి పిచ్చి గీతలతోటి ఆ ఉన్నటువంటి ఆ పేపర్ లాంటి ఆ పిచ్చి పిచ్చి గీతలన్నీ వెళ్ళిపోయి ఎరైజ్ అయిపోయి ఒక మంచి వైట్ పేపర్ లాగా తయారవుతుంది. సో వైట్ పేపర్ లాగా తయారైతే మనకు ఉపయోగపడే ఏ విషయాన్నైనా పెన్ను తోటి దానిపైన రాయవచ్చు, రాసి స్పష్టంగా చదవచ్చు. ఒకవేళ ఆ పిచ్చి గీతలు మనం చెరపకుండా మనము రాయలేము, బలవంతాన రాస్తే మనకు అది అర్థం కాదు, చదవలేము, మనకు అర్థం కాదు. అర్థమైందా? కాబట్టి యోగ చిత్తవృత్తి నిరోధ అంటే మనసులో ఉన్నటువంటి అనవసరమైనటువంటి ఆలోచనలను నిరోధించడమే యోగము, యాజ్ పర్ పతంజలి మహర్షి. మరి చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను నిరోధిస్తే మనసు ఎట్లా తయారవుతుంది? స్థిరంగా తయారవుతుంది, నిలకడగా తయారవుతుంది. ఇప్పుడు మన ఇంట్లో కరెంటు పోయిందండి రాత్రి 9 గంటలకి, క్యాండిల్ను మండించాం. క్యాండిల్ మండుతా ఉంది, అన్ని విండోస్ అన్ని తీసున్నాయి, డోర్లన్నీ తెరిస్తున్నాయి. సో ఆ గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది ఆ ఫ్లేమ్ మంట. మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి అక్కడ చదువుతున్నాడు అనుకుందాం, బుక్ పట్టుకొని, కరెంటు పోయింది, రేపు ఎగ్జామ్ ఉంది. సో గాలి వస్తుంది, రెపరెపలాడుతుంది, ఏం జరుగుతుంది? మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి ఆ క్యాండిల్ మంట దగ్గరలో చదవలేడు అంటే ఆ మంట నిరుపయోగం, అది ఎవ్వరికి ఉపయోగపడదు. అంటే రెపరెపలాడుతున్నటువంటి ఆ క్యాండిల్ ఫ్లేమ్, ఆ దీపం యొక్క మంట మీ అమ్మాయికి కానీ మీ అబ్బాయికి కానీ లేకుంటే నీకు కానీ ఎవ్వరికి ఉపయోగపడకుండా అది నిరుపయోగంగా మారుతుంది. అట్లాగే మన మనసు అనవసరమైనటువంటి ఆలోచనలతోటి రెపరెపలాడే మనసు ఈ సొసైటీకి యూజ్ అవ్వదు. మరి ఎప్పుడు మనసు నిలిచినప్పుడు, స్థిరంగా ఉన్నప్పుడు, అక్కడ క్యాండిల్ మంట స్థిరంగా ఉన్నప్పుడు మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి స్పష్టంగా చదువుకోగలడు, లేకుంటే నువ్వు కూడా ఇంకేదైనా ఇతరత్ర పనులు ఆ వెలుతురులను చేసుకోగలవు. సో ఆ విధంగా క్యాండిల్ మంట స్థిరంగా ఉన్నప్పుడు సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడుతుందో, నీ మనసు స్థిరంగా ఉన్నప్పుడు, నిలకడగా ఉన్నప్పుడు నువ్వు సొసైటీకి యూజ్ అవుతావు. అది ఎప్పుడు అంటే అనవసరమైనటువంటి ఆలోచనలు తగ్గినప్పుడు, నీ మనసు ఒక ఆలోచన పైన నిలకడగా ఉన్నప్పుడు. అది ఎప్పుడు సాధ్యం అంటే యోగ చిత్తవృత్తి నిరోధ అంటే యోగా చేయడం ద్వారా చిత్తంలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి వృత్తులను మనం నిరోధించవచ్చు. అట్లాగే మన మనసు ఎట్లా ఉందంటే
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, ఈర్ష్య, స్వార్థం, ద్వేషం, అన్యాయం, అమానత్వం, రకరకాల దుర్గుణాలతోటి నిండి ఉంది. అంటే మన మనసు మలినాలతోటి నిండి ఉంది. సో ఒక సరస్సు ఉంది అనుకోండి, ఒక సరస్సులో మురికిగా నీరుంది ఉంటే ఆ సరస్సులో అంతరంగా ఉన్నటువంటి ఆ అందమైనటువంటి దృశ్యాలు మనం చూడగలమా? చూడలేము. సో మరి ఏం కావాలి? ఆ మురికి అంతా కిందికి చేరుకొని, లేకుంటే మురికినంతా మనం బయటకు పంపిస్తే, లేకుంటే నేలకి కింద కంప్లీట్ గా కిందకి వెళ్ళిపోతే ఆ సరస్సులో ఉన్నటువంటి అందమైనటువంటి దృశ్యాలు మనం చూడగలం. అంటే ఏంది? ఆ మురికి ఏంది? మురికి అనేది మనకు రకరకాల చెడు వ్యసనాలు, చెడు ఆలోచనలు, చెడు గుణాలు. సో వీటన్నింటినీ మనం తొలగించడమే యోగం. సో సరస్సులో ఉన్నటువంటి ఆ మురికి అంతా వెళ్ళిపోతే సరస్సులో ఉన్నటువంటి ఆ అంతరంగంలో ఉన్నటువంటి ఆనందకరమైనటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. మరి నీటిలో మురికి వెళ్ళిపోయింది కానీ నిశ్చలంగా లేదు, అంటే పారుతుంది. మరి పారే నీటిలో మనం అంతరంగా ఉన్నటువంటి ఆ దృశ్యాలు చూస్తామా? చూడలేము. మరి ఏంటిది? నీరు నిలకడగా తయారవ్వాలి అంటే మనసు ఫస్ట్, మీ మనసు మైండ్ లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నిటిని బయటకు పంపించాలి. పంపించి నిలకడగా మారాలి. నిలకడగా మారితే నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ ప్రపంచంలో 8వ వింత, అది ఎక్కడ లేదు, 7 వింతలే ఉన్నాయి. సో 8వ వింతను మనం దర్శించుకోవచ్చు లోపల. కాబట్టి యోగ చిత్తవృత్తి నిరోధ, పతంజలి డెఫినిషన్. ఓకే, పతంజలి మహర్షి ప్రకారంగా మీరు చాలా గొప్ప వ్యక్తులు, మంచిగా ఆహార నియమాలు పాటించారు, అన్ని మీ యొక్క మైండ్ ప్యూరిఫై అయింది, నిలిచింది. అప్పుడు ఏం జరుగుతుంది? నెక్స్ట్ పతంజలి యోగ సూత్ర ఏంటి? తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. నీ యొక్క నిజ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. 100 years బిఫోర్ వేర్ ఆర్ యూ, ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్ హూ ఆర్ యూ, ఆఫ్టర్ 100 years నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేది నీ యొక్క నిజ స్వరూపాన్ని నీవు తెలుసుకొని నువ్వు ఒక మహాత్మునివి, ఒక గ్రేట్ యోగివి, మోక్షాన్ని పొందుతావు అన్నమాట. మోక్షాన్ని పొందుతావు. అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వాట్? మనిషి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? చంద్రశేఖర్ గారు చెప్పండి. సంక్రాంతి ఎందుకు జరుపుకున్నాం సార్? పాతయి కొన్ని ఇట్లా వదిలేస్తూ మంచి కొత్తవి మంచి ఆహ్లాదిస్తూ మన పూర్వీకులు మనకు ఇట్లా పండుగ జరుపుకోవడం వాళ్ళ నుంచి కూడా నేర్చుకున్నాం. అయితే ఏం జరుగుతుంది? ఓకే, పాతవాటిని అన్నిటిని వదులుకొని చెడు వ్యసనాలకు స్వస్తి పలికి, వీడుకోలు పలికి, మంచి సద్గుణాలకి మనం అలవాటు చేసుకున్నాం అనుకుందాం. భోగి మంటల్లో అన్ని కాల్ చేసినాం అనుకుందాం. అయితే ఏం జరిగింది? ఆనందం. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? మమత. మీరు ఏదన్నా చేయండి, అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, నువ్వు ఏదన్నా చేయి చివరికి ఆనందం. సంక్రాంతి ఎందుకు జరుపుకున్నావు అండి? ఆనందం కొరకు జరుపుకున్నావు. నువ్వు ఏ కార్యమన్నా చేయి, ఏ పెళ్లి చేసుకో, సంసారం కాపురం చేయి, పిల్లలగాను, ఎవ్రీథింగ్ ఫైనల్ గోల్ ఇస్ ద బ్లిస్. నువ్వు ఏ కార్యమన్నా చేయి ఈ సృష్టిలో చివరికి దేని కొరకు చేస్తున్నావు అంటే చివరి ఆన్సర్ ఆనందం. ఇక ఆనందం తర్వాత ఇంకేముండదు. ఓకేనా? సో యోగ చిత్తవృత్తి నిరోధ జరిగింది. మీరంతా గ్రేట్ యోగీస్, బాగా సాధన చేశారు. మీ మనసులో ఉన్నటువంటి ఆ చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను అన్నింటినీ నిరోధించారు. నిరోధించిన తర్వాత అంటే మనది ఎట్లంటే మన లైఫ్ ఏంటంటే మేడం టీ షేప్ రోడ్, టీ షేప్, టీ. సో మనం టీ ఎక్కడైతే మొదలవుతుందో మనం స్టార్టింగ్ లో ఆ కింది నుంచి స్టార్ట్ అవుతుంది మన లైఫ్. ఆ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత మనము యోగా సాధన చేస్తున్నాం. చేస్తూ యోగ చిత్తవృత్తి నిరోధ జరిగింది. జరిగితే లెఫ్ట్ సైడ్ ఏముందంటే పెద్ద హైవే, బెంగళూరు హైవే, 8 వే. సో పూల మొక్కలు ఉంటాయి, చాలా స్మూత్ గా ఉంటుంది,
100-120 స్పీడ్ లో కూడా మనం వెళ్ళిపోవచ్చు అన్నమాట బెంగళూరుకి. బ్యాటరీ వస్తలేదు. అంటే ఏంది? తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. సో నీవు ఎవరో తెలుసుకోవడం కొరకు ఆ మార్గం. అట్లా కాకుండా టీ షేప్ రోడ్ లో స్టార్టింగ్ లో నువ్వు యోగా సాధన చేయలేదు, యోగ చిత్తవృత్తి నిరోధ జరగలేదు. తిన్నాము, త్రాగినాము, రకరకాల చెడు వ్యసనాలు ఉన్నవి. సో అప్పుడు రైట్ సైడ్ ఇంకొక వే ఉంటది. ఏంటి అదే? న్యారో రోడ్, సింగిల్ రోడ్, బురదతో కూడుకున్నటువంటి రోడ్, రాళ్లతోటి కూడుకున్నటువంటి రోడ్, వంపులతోటి కూడుకున్నటువంటి రోడ్, మున్లతోటి కూడుకున్నటువంటి రోడ్. కష్టం. సో అదేం చెప్పినట్టే పతంజలి మహర్షి, వృత్తి సారూప్య మితరత్ర. వృత్తి సారూప్య మితరత్ర. బాబు నువ్వు నీ జీవితంలో యోగా సాధన లేకుండా చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను నిరోధించకుంటే నువ్వు రైట్ సైడ్ ఆ టీ షేప్ రోడ్ లో నీ జర్నీ స్టార్ట్ అవుతుంది. నీకు ఎప్పటికీ దుఃఖము, బాధలు, అశాంతి, ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు, రోగాలు, జీవితము అగమ్య గోచరంగా తయారవుతుంది. సో యోగా తోటి మనకి ఏం జరుగుతుందంటే, యోగా ద్వారా చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను నిరోధిస్తే లెఫ్ట్ సైడ్ 8 వే, బెంగళూరు హైవే, సుందరమైనటువంటి ఆనందదాయకమైనటువంటి మార్గం. అట్లా కాకుండా నీ చిత్తంలో ఉన్న వృత్తులను నిరోధించకుంటే రైట్ సైడ్ రోగాలతోటి కూడుకున్నటువంటి మన జీవితం స్టార్ట్ అవుతుంది అని చెబుతున్నాడు. ఎవరు? పతంజలి మహర్షి. సో భగవద్గీత అంటేనే యోగం. భగవద్గీత ప్రకారంగా మనకి ఇంపార్టెంట్ డెఫినేషన్స్ 2 ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ 2 డెఫినేషన్స్. ఎవరికైనా తెలుసా? సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం యోగ ఉచ్యతే అంటే మనకి భగవద్గీత శ్లోక ప్రకారంగా మొత్తం పూర్తి శ్లోకం ఉంటది. మీరు పూర్తి శ్లోకం గుర్తు పెట్టుకోవాల్సిన పని లేదు. అట్లీస్ట్ సమత్వం యోగ ఉచ్యతే, వన్ ఆఫ్ ద డెఫినేషన్. సమత్వం యోగ ఉచ్యతే అంటే యోగా చేయడం ద్వారా సమత్వ భావనకి కలుగుతుంది. యోగా చేయడం ద్వారా సమత్వ భావన కలుగుతుంది. దేంట్లో సమత్వ భావన కలుగుతుంది? సో మనకి జీవితంలో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, జయాలు వస్తాయి, అపజయాలు వస్తాయి. సో కష్టాలు వచ్చినప్పుడు, సుఖాలు వచ్చినప్పుడు, లాభాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, జయాలు వచ్చినప్పుడు, అపజయాలు వచ్చినప్పుడు వీటి మధ్యలో సమత్వ భావన కలిగి ఉండడమే యోగం. శ్రీరాముడు ఆ రోజు, అప్పుడు సెల్ ఫోన్లు లేవు, వాట్సాప్ లేదు, యూట్యూబ్ లేదు. దశరథ మహారాజు దగ్గర నుంచి ఒక ఉత్తరం పోతుంది. ఎవరికి? రామునికి. రేపు నీవు అయోధ్యకి రాజు అని. అప్పుడు శ్రీరాముడు ఏం చేస్తాడు? ఒక చిరునవ్వు నవ్వుతాడు. జస్ట్ స్మైలింగ్. ఓహో నేను రేపు అయోధ్యకి రాజునా, ఓకే అని చెప్పి స్మైలింగ్ చేస్తాడు. మళ్ళా తెల్లవారి మళ్ళొక ఉత్తరం పోతుంది. బాబు నువ్వు అయోధ్యకి రాజువు కాదు, 12+1 13 సంవత్సరాలు అడవులలోకి వెళ్ళాలి, వనవాసం వెళ్ళాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? అంతే నిశ్చలంగా ఉంటాడు. స్మైల్, అదే స్మైల్, అదే చిరునవ్వు, అది సమత్వ భావన అంటే. ఓకేనా? ఇప్పుడు మనం ఉన్నాము, మనకి ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. బాబు నువ్వు రేపు సీఎం కాబోతున్నావు తెలంగాణకి అంటే ఫస్టే ఆ లెటర్ను ఫస్ట్ మన స్టేటస్లో పెడతాం. ఫస్ట్ స్టేటస్లో పెట్టి రిపోర్టర్స్కి ఫోన్ చేస్తాం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వస్తారు. మొత్తం టామ్ అన్ని పేపర్లలో టామ్ అవుతుంది. ఓకేనా? రైట్. తెల్లవారి బాబు నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి కాదు, నల్లమల ఫారెస్ట్ లోకి 10 సంవత్సరాలు నువ్వు వనవాసం పోవాలి అంటే ఇక మనము ప్రెస్ మీట్ కాదు కదా, ఆ ఒత్తిడికి లోనై మనం ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్నాం, సూసైడ్ చేసుకున్నాం. సో అది సమత్వ భావన కాదు. శ్రీరాముడు అవలంబించినటువంటి
ఆ రోజు అవలంబించినటువంటి ఆ స్వభావము సమత్వ భావన. ఇప్పుడు మార్చిలో, ఏప్రిల్లో 10th క్లాస్లో బోర్డ్ ఎగ్జామ్ జరగబోతుంది. బోర్డ్ ఎగ్జామ్స్ పాపం వాళ్ళు 1 year కష్టపడి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తారు. రాసిన తర్వాత 1 month రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత కనీసం నాకు తెలిసి ఒక 7-8 మంది సూసైడ్ చేసుకుంటారు. ఎస్ఆర్ నో? ఎందుకు అంటే వాళ్ళ లోపల సమత్వ భావన లేదు. అంటే అపజయం కలిగినప్పుడు దాన్ని జీర్ణించుకునే శక్తి వారికి లేదు. ఫెయిల్ అయినప్పుడు దాన్ని జీర్ణించుకునే శక్తి వాళ్ళకు లేదు. మొన్న మా పాఠశాలలో మ్యాథమెటిక్స్ డే జరుపుకున్నాం. శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు. సో ఆ రోజు పిల్లలంతా స్పీచ్ ఇస్తున్నారు. ఒక పిల్లగాడు ఏమని స్పీచ్ ఇచ్చాడంటే, శ్రీనివాస రామానుజన్ మ్యాథమెటిక్స్ లో ఫెయిల్ అయ్యిందని చెప్పిండు. అంటే శ్రీనివాస రామానుజన్ మ్యాథమెటిక్స్ లో ఫెయిల్ అయ్యి ఇప్పట్లాగా సూసైడ్ చేసుకుంటే శ్రీనివాస రామానుజన్ ఎవరికైనా తెలిసి ఉండేదా? చరిత్రలో మిగిలిపోయి ఉండేటివాడా? ఇటువాడు కాదు కదా. సో ఆయన మ్యాథమెటిక్స్ లో ఫెయిల్ అయ్యి, నేను మ్యాథమెటిక్స్ లో ఎందుకు ఫెయిల్ అయ్యాను, నాలో లోపాలు ఏంటివి అని ఒక్కసారి ఆలోచించి ఆ లోపాలను సవరించుకొని మ్యాథమెటిక్స్ లోనే ఆయన ఎక్స్పర్ట్ అయ్యి సో గ్రేట్ మ్యాథమెటిషియన్ గా మన చరిత్రలో మిగిలిపోయాడు. అంటే సమత్వ భావన ఉంటే అలాంటి గొప్ప గొప్ప కార్యాలు మనం సాధిస్తాం. అదంతా ఎందుకండి, మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో టీచర్స్ చాలా మంది మ్యాథమెటిక్స్ లో ఫెయిల్ అయ్యి మ్యాథమెటిక్స్ టీచర్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంగ్లీష్ లో ఫెయిల్ అయ్యి ఇంగ్లీష్ లో టీచర్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు? వాళ్ళు సమత్వ భావన కలిగి ఉన్నారు కాబట్టి వారికి మళ్ళీ విజయం వరించింది. అట్లా కాకుండా సూసైడ్ చేసుకుంటే వాళ్ళ జీవితం అక్కడితోటే అంతం. కాబట్టి సమత్వం యోగ ఉచ్యతే భగవద్గీత. అంటే నీకు లాభాల్లో కానీ, నష్టాల్లో కానీ, కష్టాల్లో కానీ, సుఖాల్లో కానీ, జయాల్లో కానీ, అపజయాల్లో కానీ నువ్వు సమత్వ భావన కలిగి ఉంటే జీవితంలో నీవు గొప్ప గొప్ప విజయాలు సాధిస్తావు అని దీని యొక్క అంతర అర్థం. ఇంకొక ఫేమస్ డెఫినేషన్ ఉంది మీకు యాజ్ పర్ వైఐసి సిలబస్. యోగ కర్మసు కౌశలం. యోగ కర్మసు కౌశలం. యోగా చేయడం వల్ల పనిలో నైపుణ్యం పెరుగుతుంది. ఇప్పుడు మేము ముగ్గుల పోటీ పెట్టామనుకుందాం. మీ ముగ్గురికి, మమతా మేడంకు, భాగ్యలక్ష్మి మేడంకు, దివ్య మేడంకి. ఇలా ఫస్ట్ ప్రైజ్ ఎందరికి వస్తుంది? ఒక్కరికి వస్తుంది. సో వాళ్ళకి ఏమున్నట్టు? ముగ్గు వేయడంలో స్కిల్ ఉన్నట్టు. ముగ్గు వేయడంలో స్కిల్ ఉన్నట్టు, నైపుణ్యం ఉన్నట్టు. అర్థమైందా? సో 100 మందికి నేను మహిళలకు ముగ్గుల పోటీ పెడితే ఒకరికే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఆ ఒకరికి ఎందుకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అంటే ఆ ముగ్గు వేయడంలో ఆమెకు స్కిల్ ఉంది కాబట్టి ఆ జడ్జెస్ కి తర్వాత నలుగురికి ఆనందపరిచింది. అందరి హృదయాలు పులకించాయి. వారు చూడగానే ఒక రకమైన సంతోషము, ఆనందం కలిగింది, ఆకర్షణ కలిగింది. అంటే ఏంది? ఆమెకు స్కిల్ ఉంది, నైపుణ్యం ఉంది. కాబట్టి నైపుణ్యం ఉంది కాబట్టి ఆమెకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అట్లాగే యోగా చేయడం ద్వారా మనం ఏ పని చేసినా స్కిల్ఫుల్ యాక్షన్స్ చేస్తాము అని దీని యొక్క అంతరార్థం. మరి రైల్వే స్టేషన్లో ఈ ప్యాకెట్స్ కొట్టేసే వ్యక్తి ఎదుటి వ్యక్తికి తెలియకుండా కొట్టేస్తాడు. ఫుల్ స్కిల్ ఉంది వానికి. మరి వాడు యోగినా? ఎందుకు కాదు? యోగ కర్మసు కౌశలం. స్కిల్ఫుల్ యాక్షన్ ఇస్ యోగా అన్నాడు కృష్ణుడు. అంటే ధర్మబద్ధమైన పనులు చేయడం మాత్రమే. గుడ్ గుడ్ రైట్. సో ధర్మబద్ధమైనటువంటి పనులు చేయడంలో నైపుణ్యం ఉంటేనే యోగము. సో అధర్మంగా మనం నైపుణ్యం ఉంటే అది యోగము, యోగం కాదు. ఓకే. సో ఇది 2 డెఫినేషన్స్ మీకు యాజ్ పర్ వైఐసి సిలబస్ లో ఉన్నాయి భగవద్గీత ప్రకారంగా. ఇంకొకటి యోగ వశిష్ట. మనః ప్రశమన ఉపాయ ఇత్యభిధీయతే యోగ. మనః ప్రశమన ఉపాయ ఇత్యభిధీయతే యోగ. అంటే యోగా ఈజ్ ద ట్రిక్ టు కామ్ డౌన్ ద మైండ్. యోగా అనేది ఒక ట్రిక్, మనసును ప్రశాంతమైన స్థితికి తీసుకురావడం కొరకు ఇది ఒక ఉపాయము, ఒక ఐడియా. సో
ఇప్పటి వరకు 13 బ్యాచ్లు వెళ్ళాయి మేడం. మనకి యోగా డెఫినేషన్స్ ఎవరు అడగలేదు, సూత్రాలు అడగలేదు, శ్లోకాస్ అడగలేదు. నేను మీకు చెబుతున్నాను, అట్లీస్ట్ యాజ్ పర్ యోగా వశిష్ట వాట్ ఈజ్ యోగా అంటే మనసును ప్రశాంతమైన స్థితికి తీసుకురావడం కొరకు ఇదొక ఐడియా, ఇదొక ట్రిక్ అని చెప్పినా మీకు మార్క్స్ పడతాయి, మీరు పాస్ అయిపోతారు. సో మీరు వైఐసి కొరకు కాదు, లైఫ్ అనే యోగా ఎగ్జామ్కు మీరు ప్రిపేర్ అవ్వండి. నా క్లాస్ మీరు 90% అటెండ్ చేస్తే వితౌట్ బుక్ మీరు పాస్ అయిపోతారు వైఐసి. 90%, 10% మీ ఛాన్స్, మీరు వదిలిపెట్టుకోండి, నో ప్రాబ్లం. మీకు ఒక 2 బుక్స్ వస్తాయి, ఇంగ్లీష్లో ఇంత లావు బుక్స్ వస్తాయి. అసలు బుక్ ఒక పేజ్ చూడకుండా మీరు పాస్ అయిపోతారు 90% నా క్లాస్ అటెండ్ చేస్తే. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వెల్నెస్ సెంటర్లలో జాబ్స్ పడ్డాయి అనుకుందాం, ఫుల్ కాంపిటీషన్ ఉంది. అప్పుడు ఎవరికి అలా జాబ్? అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్ మిమ్మల్ని టెస్ట్ చేస్తాడు. ఆ టెస్ట్ చేసేటప్పుడు యోగాకు రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ వేస్తాడు. కాబట్టి మేము ఆ క్వశ్చన్స్కు ఆన్సర్స్ ఇచ్చే మాదిరిగా మేము మీ వైఎస్సి సిలబస్లో ఉన్నటువంటి ఆ సిలబస్ను దాదాపుగా కవర్ చేస్తాం. అందుకే 90% మీకు అటెండెన్స్ ఉంటే మీరు పాస్ అయిపోతారు. ఫైనల్గా కఠోపనిషత్ ప్రకారంగా వాట్ ఈజ్ యోగా? స్థిరం ఇంద్రియ ధారణం అంటే ఇంద్రియాలను స్థిరంగా ఉంచుకోవడం ధారణము, తద్వారా మనసు ప్రశాంతమైన స్థితికి, మనసు నిలకడ స్థితికి వస్తుంది అని దీని యొక్క అంతరార్థం. స్థిరం ఇంద్రియ ధారణం. నేను క్లాస్ తీసుకుంటున్నా, ఆ గేట్ ముంగ నుంచి ఎవరు వెళ్తున్నారు, అటు చూశాను, వారు ఎవరు అనే ఒక ఆలోచన వచ్చింది, వారు ఏ కలర్ డ్రెస్ వేస్తున్నారో ఒక ఆలోచన వచ్చింది, వారు నాకు తెలిసిన వారా తెలియని వారా ఇంకో ఆలోచన వచ్చింది, వారు బైక్ పైన వెళ్తున్నారు, ఏ బైక్, ఇట్లా రకరకాల ఆలోచనలు వస్తాయి. అంటే కన్ను పోయింది, ఇంద్రియం పోయింది, ఇంద్రియం వెనక మనసు పోయింది, మనసు పోయింది, ఇంద్రియం పోయింది, కాబట్టి ఇక్కడ క్లాస్ లేదు. అర్థమైంది? కాబట్టి స్థిరం ఇంద్రియ ధారణం, మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి, కళ్ళు, ఈ నాలుక, ముక్కు రంధ్రాలు, స్కిన్, చెవులు. సో ఈ 5 ఇంద్రియాలను మనం స్థిరంగా ఉంచుకోవడమే ధారణ. దాని వెనుకనే మనసు ఉంటుంది. అది స్థిరంగా ఉండడం కొరకు ఇంద్రియాలను స్థిరంగా ఉంచుకోవాలి. ఈ శరీరం అనేది రథం. రథానికి 5 గుర్రాలు ఉన్నాయి. 5 గుర్రాలు, 5 గుర్రాలకి 5 పగ్గాలు బిగించబడి ఉన్నాయి. 5 పగ్గాలను బిగించబడి ఆ రథంలో కూర్చున్నటువంటి రథసారథి ఆ 5 పగ్గాలను పట్టుకున్నాడు. వెనుక యజమాని హాయిగా వెనక సీట్లో నిద్రపోతున్నాడు. యాజ్ పర్ భగవద్గీత, రథం అనేది ఇక్కడ ఫిజికల్ బాడీ, గుర్రాలు అనేటివి ఇంద్రియాలు, గుర్రాలకు బిగించినటువంటి పగ్గాలు మనస్సు. ఆ పగ్గాలను అన్నిటిని ఒక దగ్గర పట్టుకున్నటువంటి వ్యక్తి రథసారథి బుద్ధి. ఆ రథంలో వెనుక కూర్చున్నటువంటి వ్యక్తి గ్రేట్ పర్సన్ ఆత్మ. ఈ రథం ఎక్కడికి పోవాలి? రథసారథి ఎక్కడికి తీసుకెళ్తే మనం హైదరాబాద్ వెళ్ళాలి, మంచిర్యాల నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. గ్రేట్ హైవే, లారీలు వస్తున్నాయి, సైకిళ్ళు వస్తున్నాయి, కుక్కలు వస్తున్నాయి, పందులు వస్తున్నాయి, రకరకాలుగా రోడ్డు పైన మనకు అడ్డంకులు వస్తున్నాయి. సో అన్నిటిని తప్పించుకుంటూ ఇన్ టైంలో మనం హైదరాబాద్ వెళ్ళాలంటే ఇక్కడ మరి ఎవి ఇంపార్టెంట్? ఫస్ట్ గుర్రాలు కరెక్ట్ గా ఉంటే రథం ముందుకు వెళ్తుంది. గుర్రాలు కరెక్ట్ ఉండాలంటే ఏముండాలి? గుర్రాలకు పగ్గాలు కూడా ఉండాలి. గుర్రాలు కరెక్ట్ గా ఉండాలంటే పగ్గాలు ఉండాలి. ఆ పగ్గాలను పట్టుకున్నటువంటి రథసారథి ఇక్కడ ముఖ్యం. అర్థమైందా? డ్రైవర్ ముఖ్యం మేడం, రథసారథి కరెక్ట్ గా ఉంటే పగ్గాలు తన చేతిలో ఉంటాయి, పగ్గాలు తన చేతిలో ఉంటే గుర్రాలు తన అదుపులో ఉంటాయి. గుర్రాలు తన అదుపులో ఉంటే రథము ఇన్ టైంలో హైదరాబాద్ వెళ్తుంది. అప్పుడు మనం అనుకున్నటువంటి ఆ గమ్యాన్ని చేరుకుంటాం. ఒకవేళ పగ్గాలు లేవు, రథసారథి ఉన్నాడు, పగ్గాలు లేవు, గుర్రాలు సక్రమంగా ఉంటే, క్రమశిక్షణలో ఉంటే, వాటికి పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ రూట్ తెలిస్తే కూడా మనం హైదరాబాద్లో ఉంటాం. కాబట్టి స్థిరం ఇంద్రియ ధారణం. సో ఇంద్రియాలు స్థిరంగా ఉన్నప్పుడు మన మనస్సు నిలకడగా ఉంటుంది. మనస్సు నిలకడగా ఉంటే మళ్ళీ అదే మనకి యోగం అని చెబుతుంది కఠోపనిషత్. సో దిస్ ఈజ్ ద యోగా యాజ్ పర్ కఠోపనిషత్.
So these are the definitions. First, etymological meaning of yoga, yujyate anena iti yoga. Second definition, as per Patanjali Maharshi, yoga chittavritti nirodha. Okay. As per Bhagavad Gita, samatvam yoga uchyate, yoga karmasu kaushalam. As per Yoga Vasishta, manaha prashamana upayah ityabhidiyate yogaha. Kathopanishad స్థిరమింద్రియ ధారణం. ఇవి యోగా డెఫినేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.